నమస్కారం. ఈ నెల 8వ తారీఖు నాడు నిజామాబాద్ పట్టణానికి చెందినటువంటి అబ్బగోని రాజేశ్వర్ గౌడ్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ కామారెడ్డి టౌన్కి వచ్చి ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దరఖాస్తులోని ముఖ్యాంశాలు ఏమంటే, రాజేశ్వర్ గౌడ్ గల ఒక కూతురు, ఆమె పేరు రాణి. ఈ అమ్మాయిని 9 సంవత్సరాల కిందట కామారెడ్డి జిల్లా రాజంపేటకు చెందినటువంటి గంగాధర్ గౌడ్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం జరపగా వారికి 2 కుమారులు కలిగినారని. అయితే గత సంవత్సర కాలం నుంచి ఈ గంగాధర్ గౌడ్ అనే వ్యక్తి ఆమెను, ఆ అమ్మాయిని, రాణి అనే అమ్మాయిని విపరీతంగా వేధించడము, కొట్టడం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, అదేవిధంగా ఈ గంగాధర్ గౌడ్ అతనికి తెలిసినటువంటి మరొక వ్యక్తి, అతని పేరు సతీష్ అని, ఆ సతీష్ను దోస్తాన్గా చేసుకొని 2 కలిసి కూడా ఈ ఆమెను కొట్టడం వల్ల 5వ తేదీ నాడు, ఇదే నెల 5వ తేదీ 9/2024 నాడు ఆమెను బెల్ట్తోటి, కట్టెతోటి కొట్టడం వల్ల ఆమె గాయపడిందని, ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ హాస్పిటల్లో అడ్మిట్ చేసినామని చెప్పి దరఖాస్తు ఇస్తే దాని మీద మనం అదే రోజు 8వ తారీఖు నాడు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే విచారణ నడుస్తుండగానే ఆమె హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి రాణి అనే ఆమెకు డాక్టర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమె వీళ్ళు పెట్టే, ఇప్పుడు ఆమె భర్త అయినటువంటి గంగాధరు మరియు సతీష్ అనే వ్యక్తి 2 కలిసి పెట్టిన బాధలు భరించలేక ఆమె పాలల్లో పారాక్విట్ అనే ఒక పురుగుల మందును తాగినట్టుగా డాక్టర్లకు చెప్పడం వల్ల డాక్టర్లు ఆమె ట్రీట్మెంట్ చేసినారు. నిజామాబాద్లో మొదటగా చేసి అక్కడి నుంచి హైదరాబాద్లోని వెల్నెస్ హాస్పిటల్కు అక్కడ ట్రీట్మెంట్ చేస్తూ అక్కడి నుండి నిమ్స్ హాస్పిటల్కు షిఫ్ట్ చేస్తుండగా ఆమె శనివారం, అంటే మొన్నటి తేదీ నాడు, తేదీ 21 నాడు ఆమె చనిపోయింది. ఆ విషయంలో ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వారి స్టేట్మెంట్స్ ఆధారంగా ఆమె భర్త అయినటువంటి గంగాధర్ గౌడ్ మరియు అతనితో పాటు అతని స్నేహితుడైనటువంటి సతీష్, ఆ 2 వ్యక్తుల మీద మనము అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్, అంటే వాళ్ళు విచక్షణారహితంగా ఆమెను తిట్టడము, వేధించడము, కొట్టడం వల్లనే ఆమె పురుగుల మందు తాగి చనిపోయినట్టుగా కేసును సెక్షన్ను ఆల్టర్ చేస్తూ వాళ్ళను పోస్ట్మార్టం నిర్వహించి డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అదేవిధంగా దానికి బాధ్యులైన 2 వ్యక్తులను కూడా మనం అదుపులోకి తీసుకున్నాము. ఈరోజు వారిని అరెస్ట్ చేసి గౌరవ న్యాయస్థానం